ప్రెజెంట్ చిన్న సినిమా రంగం ఎలా ఉంది సార్? చిన్న సినిమాలకి పబ్లిసిటీ ఎక్కువ అవసరం, దాన్ని బాగా కోల్పోతున్నారు. దాని పర్యవసనానుసారం ఏంటంటే సినిమాలు ఆడట్లేదు. ఓటీటీ కూడా చాలా మనకు పర్సంటేజ్గా ఇస్తున్నారు. అవుట్ రేట్ కొన్ని సినిమాలకి అంటే రిలీజ్ అయ్యి మంచి పేరు వస్తేనే అవుట్ రేట్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్స్ కొందరి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో. కొందరంటే ఎవరు సార్? నలుగురు ఐదుగురు అందరికీ తెలుసు ఆ పేర్లు. నలుగురు ఐదు చేతుల్లో ఉన్నాయి. సినిమా రిలీజ్ చేయడానికే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఇంకా రెంట్ కట్టి రిలీజ్ చేయాలంటే చేయలేరు. వాళ్ళకి మంచి థియేటర్లు దొరకవు. ఇది అందరికి లోకమెరిగిన సత్యం కదా. ఇప్పుడు మేము మొదటి నుంచి పోరాడుతున్నాం. వాళ్ళకి థియేటర్స్ ఉన్నాయంటే వాళ్ళే ఎప్పుడు చైర్మన్ అయితే ఇంకా చిన్న నిర్మాతలకు ఏం జరుగుతుంది. మరి ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల సినీ పరిశ్రమకి దెబ్బ అంటారా ఎట్లా? థియేటర్లు వాళ్ళే, ఇవి రెస్టారెంట్ల వాళ్ళే, ప్లస్ సైకిల్ స్టాండ్ల వాళ్ళే, అన్ని వాళ్ళే. కాబట్టి ఒక ప్రేక్షకుడికి పోతే దోషేసుకుంటారు. ఇంతకుముందు సెకండ్ షోలో హౌస్ఫుల్స్ ఉండేటి, అది మండలి హెడ్క్వార్టర్లో. ఇప్పుడు అసలు రావడమే లేదు. అల్లు అర్జున్ పై ఇది కావాలని చేశారు, ఎందుకంటే అది కరెక్టే అనుకుంటున్నారంటే మీ ఒపీనియన్ ఏంటి అంటారు? అంటే అల్లు అర్జున్ది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన డెఫినెట్గా ఆయన మిస్టేక్. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక టాలీవుడ్ని ఏపీకి వచ్చేమని చాలా, అంటే అందులోనూ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అందరిని ఆహ్వానిస్తున్నారు ఏపీకి. అలాగే ఇండస్ట్రీ కూడా అంతే, విడిపోతేనే బెటర్. ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది, ఇంకా వాళ్ళు కూడా అక్కడ డెవలప్ అవుతుంది.